అందమైన చెరువు గట్టు, అటు ఇటు కొబ్బరి చెట్లు. ఇది కామరకోట మండలం కంటమనేని వారిగూడెం ఊరి చెరువు శోభ. నల్లూరు సత్యనారాయణ గారు సాగు చేస్తున్న ఈ 25 ఎకరాల చెరువులో చేపలు పడుతుందని తెలిసి అక్కడికి వెళ్ళాం. పొద్దునే ఆ పచ్చని చెట్ల కింద చెరువు గట్టుపై కూర్చొని 25 ఎకరాల చెరువులో చేపలు ఎలా పట్టారు అనే ప్రక్రియ చూడడానికి చాలా ఆహ్లాదంగా అనిపించింది. పెద్ద పెద్ద వలలు జాయింట్ చేసి చెరువుకి ఆ చివర ఈ చివర యు ఆకారంలో వలను అమర్చి వలపై భాగాన్ని కింద భాగాన్ని అటు ఇటు తాళ్ళకు కట్టి ట్రాక్టర్తో లాక్కుంటూ వచ్చారు. చెరువుకు మధ్య భాగం వరకు వల వచ్చిన తర్వాత అక్కడ నుండి ఇక మనుషులే ఆ వలను లాగటం మొదలుపెట్టారు. ఇంతకీ ఈ చెరువులో ఎన్ని రకాల చేపలు ఉన్నాయనుకుంటున్నారు? రూప్చంద్, కొరమేను, కట్ల, శీలావతి, ఫంగస్ ఇలా 5 రకాల చేపలు ఉన్నాయి ఆ చెరువులో. చెరువులో ఉన్న అన్ని చేపలు ఒకే దగ్గరికి నీళ్లపై కనిపించేంత ఒత్తుగా వచ్చాయి. వలకి ఆ చివర ఈ చివర ఉన్న చేపలన్నీ మధ్యలోకి రావడానికి అటు ఇటు కర్రలతో నీళ్లపై కొడుతూ అన్ని చేపలు మధ్యలోకి వచ్చేలా అదిలిస్తున్నారు. చేపలన్నీ ఒక దగ్గరికి ఒత్తుగా వచ్చి అటు ఇటు తిరుగుతున్న దృశ్యం చూడడానికి చాలా ఆహ్లాదంగా అనిపించింది. అన్ని చేపలు ఒక దగ్గరికి వచ్చాక అవి ఉక్కిరి బిక్కిరి అయిపోకుండా ఆక్సిజన్ సరిగ్గా అందించడానికి ఒక బోట్ ద్వారా నీళ్లను పంప్ చేస్తున్నారు. తద్వారా ఆక్సిజన్ లెవెల్ పెరిగి చేపలు చనిపోకుండా ఉంటాయి. ఎటు లోడ్ చేసాక చనిపోయే చేపలకి ఇదంతా ఎందుకంటారా? 1, అన్ని చేపలను ఒకేసారి పట్టరు, ఏదో ఒక రకాన్ని మాత్రమే లోడ్ చేస్తారు. 2, కొనేవాళ్ళు పెద్ద సైజు చేపలను మాత్రమే కొంటారు, చిన్న చేపలను మళ్ళీ చెరువులో వదులుతారు. అందుకే చేపలు చనిపోకుండా ఆక్సిజన్ అందించాలి. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు రైతు నల్లూరు సత్యనారాయణ గారి కంగారుగా అటు ఇటు తిరుగుతూ కనిపించారు. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన ప్రక్రియ. ఎటువంటి తేడా జరగకుండా మిగిలిన చేపలను చెరువులోకి వదలాలి కదా. ఇక లాకింగ్ ప్రక్రియ. చేపలన్నీ ఒక దగ్గరికి వచ్చాక వలపై భాగాన్ని కింద భాగాన్ని కలిపి తాళ్లతో కట్టి మధ్యలో కర్రలు పాతి ఆ కర్రలకు కట్టేశారు. ఇక్కడతో చెరువులో చేపలన్నీ ఒక దగ్గరికి వచ్చేసాయి. ఇక టెస్టింగ్ ప్రక్రియ. చెరువులో పట్టిన చేపలను లారీలో లోడ్ చేసి ఎక్స్పోర్ట్ చేయబోయే ముందు ఒక టెస్ట్ చేస్తారు. అదేంటంటే చేపల కడుపులో ఆహారం ఏమైనా ఉందా అని. అందుకే రైతులు చేపలు పట్టాలనుకున్న ఒక రోజు ముందే వాటికి దాణా ఇవ్వడం ఆపేస్తారు. కడుపులో ఆహారం ఉంటే ఏమవుతుందనేగా మీ డౌట్. ఎందుకో ఈయన చెప్తున్నారు, వినండి. ఆ పొట్టలో ఏమన్నా మేత ఉందని చూసి చేస్తారు, లేదా డీకంపోజ్ అయిపోతుంది. అందుకని చెకింగ్ చేసి తీసుకెళ్తారు. అది అందులో మేత డీకంపోజ్ అయిపోతుంది. నిన్న మేత నిన్న కడుపులో ఏమి ఉండదు కాబట్టి అది ఫ్రెష్ గా ఉంటుంది అన్నమాట. ఏ మాత్రం మేత ఉన్నా అది డీకంపోజ్ అయిపోయి లోన మేత ఉండేటప్పటికి మీకు డీకంపోజ్ అయిపోతుంది. దాని గురించి మేత లేకుండా ముందు రోజు మేత వేయకుండా మందు కుట్టింది అని ఏదైనా ఉన్నా సరే బయటికి ఎక్కేస్తాను. ఇలా టెస్ట్ చేసి అంతా ఓకే అనుకున్నాక ఇక గ్రేడింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ రోజు సత్యబాబు గారు రూప్చంద్ అమ్ముతున్నారు. అందుకని ఈ వలలో ఉన్న చేపల నుండి రూప్చంద్ మాత్రమే వేరు చేసి లోడ్ చేస్తున్నారు. అది కూడా 1 కిలో పైన ఉన్న చేపను మాత్రమే పడుతున్నారు. సుమారు 25 టన్నుల చేపలను బస్తాలలో వేసుకొని బురదలో కారుతున్న నీళ్లతో జారుతున్న కాళ్లతో చెరువు నుండి గట్టుకు మోస్తూనే ఉన్నారు.
ఇక పట్టిన చేపలను వెయిట్ చూసి ట్రైలలో ఐస్ వేసి లారీలో లోడ్ చేసుకున్నారు. టీలు, టిఫిన్లు, అరుపులు, కేకలు మధ్య మొత్తానికి ఈ ప్రక్రియ పూర్తయింది. చెరువు నీళ్ళలో కలిసిపోయిన చెమటల అలసటతో చేపల వేట ముగిసింది. ఈ చెరువులు మనం 12 సంవత్సరాల మటు సాగు చేస్తున్నాం. ఇది 12వ సంవత్సరం. ఇవి వచ్చి పంచాయతీ చెరువులు. ఈ చెరువులకు మనం ఫస్ట్ నుండి కూడా 2-3 సంవత్సరాలు తెల్లచేప సాగు చేసాం. తెల్లచేప అంత కరెక్ట్ అయిన ఈల్డింగ్ని ఇవ్వలేదు. అక్కడ నుంచి 6 సంవత్సరాల నుండి రూప్చంద్ని సాగు చేస్తున్నాం. రూప్చంద్ సాగులోనైతే మంచి దిగుబడులు అయితే బాగున్నాయి. పోయినానంటే మనకి కరోనా టైంలో కానీ మార్కెటింగ్ లేక కొన్ని ఇబ్బందులు గత 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు బట్టి చేపల చెరువులు బాగా ఇబ్బందులు ఎదురైనాయి. అలాగని మేతలకి మెయింటెనెన్స్లకి చాలని ఖర్చులు అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడున్న మార్కెట్ అయితే ప్రజెంట్ బాగానే ఉంది. దిగుబడులు కూడా ఈ సంవత్సరం బాగానే ఉంటాయి, పర్వాలేదు. ఈ సంవత్సరం పిల్లలు కొనేటప్పుడే 6 నెలలు 7 నెలలు సంవత్సరం వయసు ఉన్న పిల్లలను కొంటాం. 6 నెలల కాడ నుంచి మేము పిల్లని ఈ చెరువులో వదిలిపెట్టిన దగ్గర నుంచి 6 నెలల నుండి 8 నెలల లోపు స్పీడ్గా వస్తే 7వ నెల వచ్చేస్తుంది. లేకపోతే 8వ నెలకి పూర్తయ్యేతాడికి పంట దిగుబడి వస్తుంది. ఒక్క దాంట్లోనే ఇంచుమించు 5-6 రకాల సాగు చేస్తామండి. ఒకటి ఇప్పుడు ఇందులో మాకు వచ్చేటప్పుడు మెట్టకు వచ్చేసేటప్పటికి మా ఈ పారుదల వాటర్, వర్షం వాటర్ నిలబడే చెరువులు ఇవి. తెల్లచేప అనేది ఎదుగుదల లేక రూప్చంద్ని పెంచుతున్నాం. రూప్చంద్ అనేది మాకు స్పీడ్గా 6 నెలల నుండి 7 నెలలు 8 నెలల లోపు గ్రోత్ బాగా వస్తుంది. దాని గురించి రూప్చంద్ పెంచుతున్నాం. అదే తెల్లచేప, శీలావతి కానివ్వండి, కట్లా కానివ్వండి, మోసు కానివ్వండి, ఇలాంటి రకాలు అన్నీ కూడా మాకు 1.5-2 సంవత్సరాల టైం తీసేసుకుంటున్నాయి. ఎదుగుదల మా చెరువులు తెల్లచేప అనేది ఎదుగుదల తక్కువ ఉంటుంది. 3 నెలలు ఏ చెరువు అయినా మీకు మినిమం డెల్టాలో చెరువులైనా 6 నెలల లోపు పంట అయితే రాదండి. మా చెరువులు అనేది ప్లాంటేషన్ అవనివ్వండి, వేరే రకం అవ్వండి, వాటర్ తేడా అవనివ్వండి, కొంచెం టైం తీసుకుని వస్తాయి మా చెరువులు. మరి డెల్టాలోనంటే అన్ని రకాలు చేయడానికి అవకాశం ఉంటుంది. చెరువులు ప్లాంటేషన్ నిలబడితే చేసిన పద్ధతి ఉంటుందండి. ఇది వచ్చే వాటర్ వస్తుంటే బయటకు బయలుదేరే వాటర్ బయలుదేరిపోతాం. దీనికి కరెక్ట్గా ఇది ప్లాంటేషన్ నిలబెడదాం, లేకపోతే దీన్ని ఇలా చేద్దాం అనుకుంటే 6 వర్షం పడవచ్చు. అయ్యాయి బలమైన వాటర్ అవనండి, వేరే అవనండి, ఏ మందు కొట్టినా బయటికి వెళ్ళిపోతానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది టైం కొద్దిగా లేట్ తీసుకుంటాయండి ఈ చెరువులు. మాకు పంచాయతీ రైతు చెరువులు అనేవి ఉండవు. మేము పంచాయతీ చెరువులే. పంచాయతీ చెరువులు అనేవి 12 సంవత్సరాల మట్టి సాగు. ఒకటి వచ్చేసేసి శీలావతి, 2 కట్ల, 3 మోసే, 4 కొరమేను ఉందండి, 5వది వచ్చేసేసి రూప్చంద్. ఈ 5 రకాలు ఉంటాయండి. వైరస్, రెడ్, అన్ని రకాలు పేను పడుతుందండి. అన్ని రకాలు ఉంటాయి. ఉన్నా కానీ దేని పట్టినప్పుడు దాన్ని చూసుకొని ఫస్ట్లోనంటే మాకు మా ఫ్రెండ్స్ ద్వారానో దానికి తెలిసిన వాళ్ళనో దానికి సొల్యూషన్ అడిగి ఆ పేను పట్టినప్పుడు పేనుకు మందు, రెడ్డీస్ వచ్చినప్పుడు రెడ్కి మందు, లేకపోతే డివో పడిపోయే టైంలో వాటర్ చెక్ చేపించి దానికి సరిపడా మందులు అలా వాడుకుంటూ వచ్చామండి. ప్రతి దానికి రోగం ఉంటుంది, రోగానికి కూడా సొల్యూషన్ ఉంటుంది. తిరిగేటప్పుడు కానీ లేకపోతే మేత తినేటప్పుడు కానీ ఆయా విధానాలు అది పేను పట్టిందా లేకపోతే రెడ్ వస్తుందా అనేది అవగాహన చూసుకుంటారు. ఇది కేజీన్నర చేప అండి. దీనికి 8 నెలలు వయసు అండి. 8 నెలలు వయసు అంటే మేము చెరువులో వదిలిపెట్టిన దగ్గర నుండి దీని వయసు 8 నెలలు. అంతగా ముందు 6 నెలల నుండి 8 నెలలు అంతకు ముందు వయసు ఉంటుంది దీనికి.
భీమవరం గణపవరం ఆ సందులో పిల్లలు దింపుతారండి. మేము చెరువులు ఖాళీ అయ్యాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు నచ్చిన కాడ చూసుకుని మాకు నచ్చిన పిల్లని చూసుకుని మేము పిల్లని కొనుక్కొచ్చుకుంటామండి. 6 అంగుళాల నుండి 6 అంగుళాల పిల్ల 5 అంగుళాల పిల్ల అలా కొనుక్కొచ్చుకుంటాం. ఇది రూప్చంద్. ఇది కేజీ వచ్చి ఇవాళ మేము ఇచ్చిన మార్కెట్ 124 రూపాయలు అండి. మంచి రేట్ అండి. గతంలో 3 నుండి 4 సంవత్సరాలు ఈ సందులో ఈ రేట్ అమ్మలేదండి. ఈ 6 సంవత్సరాల్లో ఇదే టాప్ రేట్. ఇది తెల్ల చేప అండి, గడ్డి చేప అంటారు. అది రూప్చంద్. వాటిల్లో కలుపు వేస్తామండి. దీనికి 2 సంవత్సరాలు వయసు అండి. మేము వేసి 2 సంవత్సరాలకు ఇప్పుడు 2 కిలోలు వచ్చింది. వీటిలో కూడా 4-5 రకాలు, మరి తెల్ల చేపల్లో రకాలు ఇందులో కూడా 4-5 రకాలు ఉన్నాయండి. అంటే అందరూ తెల్ల చేప అని అంటారు, వీటికి కూడా పేర్లు ఉంటాయి కదా. కొంతమంది కట్ల అంటారండి, కొంతమంది బొచ్చు అంటారు. ఏరియా మార్పులను బట్టి చేపకి పేరు ఉంటుంది. దీనికి 2 సంవత్సరాల వయసు అండి. ఇంకా 8 నెలల వయసు నుండి సంవత్సరం వయసు ఉన్న పిల్లని మేము కొనుక్కొచ్చుకుంటామండి. మేము పెంచమండి పిల్లని. తెచ్చి మేము మా చెరువులో పెంచి మార్కెటింగ్కి ఇస్తాం. అన్నిటికీ ఒకటే ఆహారం ఇస్తామండి. అన్నిటికీ ఫీడే వాడతాం. మా ఏరియాల్లో వచ్చేటప్పటికి ఈ పంచాయతీ చెరువుల్లో చాకళ్ళ బట్టలు ఉతికే కాడ నుంచి దూడ నీళ్ళు తాగే వరకు అన్నీ మా చెరువుల్లో తాగుతాయండి. మాకు ప్రత్యేకం బోర్లు తక్కువ ఉంటాయి. దాని గురించి వీటికి నాసిరకం మేత వాడమండి. ఇనో ఫీడ్ అవనండి, వేరే ఫీడ్ అవనండి. మేము ఇనో ఫీడ్ వాడుతున్నాం 2 సంవత్సరాలు బట్టి. గతంలో వేరే ఫీల్డ్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడు వాడినా పిల్లెట్లు ఫీడ్ టైప్లో వాడతాం తప్ప నాసిరకం మేతలు అయితే వాడతాం. మాది ఏ చెరువు కా చెరువు అంటే దిగుబడులు వచ్చేదాన్ని బట్టి అండి. ఈ సంవత్సరం దిగుబడులు అయితే బాగానే ఉన్నాయి. ఇవాళ ఒక 10 టన్నుల నుండి 12 టన్నులు లోడ్ అవుతుంది ఇవాళ. మళ్ళీ ఇదే చెరువు ఒక నెల 15 రోజులు 2 నెలల తర్వాత మళ్ళీ ఇంకో బండి వస్తుంది.